బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలు క్యాడర్ను టెన్షన్ పెడుతున్నాయా? ప్రస్తుతం పార్టీకి ఈ పరిస్థితి రావడానికి పార్టీ పేరు మార్పు కారణంగా నేతలు భావిస్తున్నారా? టీఆర్ఎస్ అని ఉండగా రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చెందగానే అధికారం కోల్పోయామనే చర్చ నడుస్తోందా? తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పు తెరపైకొచ్చిందా? పార్టీ లీడర్లు క్యాడర్లు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై ఏడాది పూర్తయింది. 10 ఏళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్టీ అధికారం కోల్పోయాక అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కు కీలక నేతలను పిలిపించుకొని అప్పుడప్పుడు చర్చిస్తున్నారు. కేసీఆర్తో చర్చల సందర్భంగా చాలామంది నేతలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ద్వారానే తాము ఓడిపోయామని చెబుతున్నారట. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని కోరినట్టు తెలిసింది. అయితే నేతల అభిప్రాయాలతో కేసీఆర్ ఏకీభవించలేదని, పార్టీ పేరు మార్చే ప్రసక్తి ఇప్పట్లో లేనట్టేనని నేతలతో చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకే పరిమితం. కానీ 2018 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించాక కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పలుమార్లు గులాబీ బాస్ ప్రకటించారు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయమని డిమాండ్ వస్తుందని, అందుకే పార్టీ విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగా పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ బలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ క్యాడర్ కూడా గట్టిగా నమ్మింది. తెలంగాణలో ఎదురులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇక దేశవ్యాప్తంగా కూడా తనదైన ముద్ర వేసుకుంటుందని అందరూ భావించారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా మారింది బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్గా పేరు మారాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 39 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ను ఇచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎప్పుడూ లేనట్టుగా అసలు పార్లమెంటులో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వరుస పరిణామాలతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక వరుస ఓటముల నేపథ్యంలో పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. పార్టీ పేరు మార్పు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైందని పలువురు సీనియర్లు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఓటమి తర్వాత జరిగిన సమీక్షలో కూడా చర్చించారు. కానీ సాంకేతిక కారణాలతో పార్టీ పేరును మార్చడం కుదరదని బీఆర్ఎస్ చీఫ్ ప్రకటించారు. దీనిపై పార్టీలోని చాలామంది నేతలు కొంత అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలో నుంచి ఎప్పుడైతే తెలంగాణ అన్న పదం పక్కకు పోయిందో అప్పుడే ప్రజల నుంచి పార్టీ దూరమైందనేది కొందరి నేతల భావన. అందుకే తిరిగి టీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుందని అప్పట్లో నేతలు చెప్పుకొచ్చారు. కానీ దానికి పార్టీ నాయకత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక పార్టీకి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందట. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో
మొదటగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయి నెలల పాటు జైలులో ఉందనే విషయాన్ని పార్టీ గుర్తు చేస్తోందట. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలకు కూడా ఈ అంశమే కారణమని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అధినేత కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేతలు తెగ ఆవేదన చెందుతున్నారట. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు చిక్కులు తప్పేలా లేవని తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం పార్టీ పేరు మార్పే అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న కష్టాల నుంచి పార్టీ గట్టెక్కాలంటే పేరు మార్పు ఒక్కటే పరిష్కారమని నేతలు చెవులు కొరుక్కుంటున్నట్టు తెలిసింది. త్వరలోనే మరోసారి బీఆర్ఎస్ అధినేతను కలిసి ఇదే విషయాన్ని చెప్పాలని నేతలు డిసైడ్ అయ్యారని టాక్. అంతేకాదు పార్టీలో ఉద్యమం నుంచి ఉన్న నేతల్లో స్ఫూర్తి అలాగే ఉందని, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చితేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని నేతలు చెబుతున్నారట. చూడాలి మరి నేతల అభిప్రాయాలను కేసీఆర్ అంగీకరిస్తారా, లేక గతంలో చెప్పిన విషయాన్ని నేతలకు మరోసారి తేల్చి చెబుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.